హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆధార్తో మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేశారా? మరి ఆధార్తో మీకు బ్యాంక్ అకౌంట్ లింక్ చేశారా? లేకపోతే మీకు స్కాలర్షిప్ రాదమ్మా. స్టెప్ బై స్టెప్ వీడియోలో ఏంటంటే ఆధార్ స్టీడింగ్ స్టేటస్. మరి ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే కొంతమంది మీకు డౌట్ ఉంటుంది. మనందరం కూడా స్టూడెంట్స్, మనం సబ్స్క్రైబర్ కానీ మెంటర్షిప్ తీసుకుని అందరూ కూడా ఉన్నారు. మీ ఆధార్తో, మీ యొక్క స్టూడెంట్ ఆధార్తో ఎవరైతే ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యారో లాస్ట్ ఇయర్ కానీ ఇప్పుడు కానీ వాళ్ళకి స్కాలర్షిప్ రావాలంటే వాళ్ళ సేవింగ్ అకౌంట్ని ఆధార్తో లింక్ చేయాలమ్మా. మనం లేకపోతే ఆ స్కాలర్షిప్ అనేది పెండింగ్ అవటం అయితే జరిగింది. ఎందుకంటే ఒక స్టూడెంట్ మరి తెలిసిన వాళ్ళైతే నన్ను అప్రోచ్ అవటం అయితే జరిగింది నిన్న. మరి వాళ్ళ ఆధార్ సీడ్ అయితే రాలి, అది చూపిస్తాను ఒకసారి. వెంటనే వాళ్ళ యొక్క అప్లికేషన్ నెంబర్ నేను ఎక్నాలజ్మెంట్ తీసుకుని నేను ఆన్లైన్లో చెక్ చేసినప్పుడు ఆధార్ నాట్ సీడెడ్ విత్ బ్యాంక్ అకౌంట్ అని వాళ్ళకి వచ్చేసింది. వాళ్ళ కాలేజీలో అంటే వాళ్ళకి ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రాలా. ఎందుకంటే ఈ ప్రాబ్లం ఉంది. మరి దీనికి ఏం చేయాలి సార్ అన్నారు. మరి నేను కూడా చెక్ చేసి మరి అన్నీ అప్లోడ్ చేశారు, క్యాస్ట్, ఇన్కమ్, వ్యాలిడ్స్కి. మరి కాకపోతే ఇది మ్యాచ్ అవటల్లా. చూడండి, ఆధార్ నాట్ సీడెడ్ విత్ బ్యాంక్ అకౌంట్. దీనికి ఏమవుతుంది, నేను కొద్దిగా రీసెర్చ్ చేయటం అయితే జరిగింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ 1 పాయింట్ ఏంటంటే మనం దీనికి వెళ్ళేసేసి ఆధార్ పోర్టల్కి వెళ్ళేసి ఆధార్ సీడ్ బ్యాంక్ అకౌంట్తో లింక్ అయ్యిందా లేదా అనేది ఒకసారి మనం చెక్ చేశాను. చెక్ చేసినప్పుడు అక్కడ లింక్ కాలేదని రావటం అయితే జరిగింది. నెంబర్ 1 స్టెప్ ఏంటంటే నేను స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్ తీసుకుని నా ముందే ఇక్కడ చెక్ చేయడం జరిగింది. ఆధార్ నెంబర్కి వెళ్ళి అసలు బ్యాంకుతో సీడ్ అయ్యిందా లేదా. మీరు ఇది కూడా చాలా సింపుల్ అమ్మా. మీరు ఆధార్లోకి వెళ్ళి మీది అకౌంట్ సీడ్ అయ్యిందా లేదా అనేది ఒకసారి, సీడ్ అంటే లింక్ అయిందా మీ ఆధార్ నెంబరు మీ యొక్క స్టూడెంట్ యొక్క సేవింగ్ అకౌంట్తో లింక్ అయిందా లేదా అనేది చెక్ చేసుకో. లింక్ కాలేదు. మరి తర్వాత నేను లింక్ చేయించా. తర్వాత కొన్ని ప్రాసెస్లు, ఆ ప్రాసెస్ ఏంది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ప్రతి ఒక్కళ్ళు వీడియోని అయితే మరి స్కిప్ చేయకుండా చూడండి. స్టెప్ బై స్టెప్ ఆధార్ని సీడ్ చేయటం ఎలా, మరి మీ బ్యాంక్ అకౌంట్ని మీ ఆధార్తో లింక్ చేయటం ఎలా అనేది వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా అయితే చూడండి. నెంబర్ 1 సీడ్ చేయటం అంటే ఎలా. నెంబర్ 1 పాయింట్ అంటే మనము ఎన్పిసిఐ అనే పోర్టల్కి వెళ్ళాము. ఈ పోర్టల్ యొక్క నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ కూడా డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వటం అయితే జరిగింది. మరి స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి ప్రతి ఒక్కరు కూడా. నెంబర్ 1 నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఎవరైనా సపోజు స్టూడెంటే కాదు, ఎవరైనా మీకు గ్యాస్ సంబంధించినవి కూడా, మరి గ్యాస్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే సబ్సిడీ ఇస్తారు కదా, ఆ సబ్సిడీ పడపోయి ఈ ఎన్పిసిఐలో మీరు సీడ్ అయిందా లేదో ఒకసారి చెక్ చేయండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ దీనిలో సపోజ్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత కస్టమర్ దానికి వెళతామమ్మా. కస్టమర్ దేనికి వెళ్ళిన తర్వాత ఇక్కడ భారత ఆధార్ సీడ్ ఎనేబుల్ అని ఉంటుంది, బేస్ అనేది ఉంటుంది. భారత ఆధార్ సీడ్ ఎనేబుల్ని మనం క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా మరి పోర్టల్ అయితే వస్తుంది. ఈ విధంగా పోర్టల్ అయితే వస్తుంది. ఇది క్లిక్ చేసిన తర్వాత మీరు చేయవలసింది ఫస్ట్ ఏంటంటే ఈ యొక్క ఆధార్ స్టేటస్ తెలుసుకోండి. మ్యాపింగ్ స్టేటస్. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మ్యాపింగ్ స్టేటస్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నెంబర్ 1 పాయింట్ ఇది చెక్ చేసుకోండి. ఇది చెక్ చేసుకుని మనం ఇక్కడ క్లిక్ చేస్తాం. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది. మీ మొబైల్ నెంబర్కి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ ఆధార్ ఏ మొబైల్ నెంబర్తో మరి లింక్ అయ్యిందో, సపోజ్ మీ అందరి నెంబర్, కొంతమంది ఏంటంటే అందరు మా ఆధార్ నెంబర్స్ ఒకే మొబైల్ నెంబర్తో, మీ యొక్క ఫాదర్ కానీ మదర్తో కానీ వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్తో లింక్ అవ్వచ్చు. మరి ఆ మొబైల్ నెంబర్ తీసుకోండి. అప్పుడు మీకు ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయగానే ఇక్కడ స్టేటస్ డిస్ప్లే అవుతుంది. ఇఫ్ ఆధార్ ఈజ్ నాట్ లింక్డ్ ఆర్ లింక్డ్, మ్యాప్డ్ అయిందా మ్యాప్ అవలాదు అనేది వచ్చేస్తుంది. తర్వాత ఏంటంటే ఇక్కడ ఆధార్ ఇంకోటి ఉంటుంది కదా, ఇది సీడింగ్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఆధార్ సీడింగ్ ఎట్లా చేయాలి, ఆధార్ మరి రిక్వెస్ట్ కూడా ఇక్కడ మరి దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు సీడింగ్ ఏదైనా ఉంటే మీరు రిక్వెస్ట్ ఆ నెంబర్ ఇస్తే వస్తుంది. ఇప్పుడు మనము సీడ్ చేయటం ఎలా, మనం సీడ్ ఎట్లా చేసుకుందామో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ సీడ్ అయిన తర్వాత ఇక్కడ చూద్దాం. ఇది క్లిక్ చేయండి. మీరు ఆధార్ని లింక్ చేసే పద్ధతి. లింక్ చేసిన తర్వాత ఏం చేస్తాం, తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాం. మీకు ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాం. ఆధార్ నెంబర్ అయితే మ్యాండేటరీ, దానికి ఒక ఓటీపీ కూడా మ్యాండేటరీ. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లిస్ట్ నెంబర్ ఆఫ్ బ్యాంక్స్ ఉంటాయి. సపోజ్ మీకు ఏదైనా ఎస్బీఐ, ఇండియన్ బ్యాంకు, ఈ విధమైన బ్యాంక్స్ ఉంటాయి. ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక్కడ చూడండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది.
సరస్వతి, ఆర్బిఎల్, ఎనీ బ్యాంకు, ఏదైనా బ్యాంక్ ఉంటే మరి కెనరా బ్యాంక్ అని ఏదైనా బ్యాంకుని మనం సెలెక్ట్ చేసుకుని ఆ బ్యాంకుకు సంబంధించిన ఇక్కడ అకౌంట్ నెంబర్ ఇవ్వండి. మీరు నంబర్ అదే అకౌంట్ నెంబరు కన్ఫర్మ్ చేసుకుని మరి అకౌంట్ నెంబర్ 12 డిజిట్ ఉంటుంది. స్టేట్ బ్యాంక్ అయితే 12 డిజిట్స్ ఉంటుంది. మరి మిగతా నెంబర్ చూసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఇక్కడికి వెళ్ళి బై సబ్మిట్టింగ్ ఇది క్లిక్ చేయండి. బై సబ్మిటింగ్ క్యాప్చర్ ఎంటర్ చేయండి. మరి అగైన్ ఇట్ విల్ ఆస్క్ ద ఆధార్ నంబర్. మీకు ఒక ఓటీపీ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. 1 టైం పాస్వర్డ్ వస్తుంది. దీన్ని ఎవరితోనూ షేర్ చేసుకోండి, మీ ఇంట్లోనే చేసుకోండి. ఎవరు కూడా మీరు బ్యాంక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లోనే చేసుకుంటే మరి సబ్మిట్ అనేది కొట్టండి. సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు ఒకటి రావటం అయితే జరుగుతుంది. సబ్మిట్ కొట్టిన తర్వాత ఇది ఫైనల్ ఆధార్ సీడింగ్ అండ్ డీసీడింగ్ సక్సెస్ అని వచ్చింది. అంటే ఒక్కొక్కసారి ఏంటంటే సర్వర్ బిజీగా ఉంటుంది, 1-2 సార్లు చెక్ చేయండి. నేను ఫస్ట్ టైం చెక్ చేశాను, సెకండ్ టైం నాది మరి థర్డ్ టైము సక్సెస్ అవటం అయితే జరిగింది. మరి ఎవరికో తెలిసి మరి నైబర్స్కి వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది. ఇట్లా సక్సెస్ చేయండి. అప్పుడు నాకు కూడా వీడియో చేస్తే మన యొక్క సబ్స్క్రైబర్లకి మెంటర్షిప్ తీసుకోవడానికి మరి హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీరు ఆధార్ సీడింగ్ ఏ విధంగా లింక్ అయిపోయింది. ఇప్పుడు ఈ లింక్ అయింది. సపోజ్ మీరు లింక్ ఎట్లా లింక్ అయింది మీరు దీనిలోకి వెళ్ళి కూడా మీరు చూసుకోవచ్చు. అగైన్ మీరు ఏం చేస్తారు, లింక్ అయింది కదా, మీరు ఆధార్ పోర్టల్కి వెళ్ళండి. ఆధార్ పోర్టల్కి ఏ విధంగా వెళ్ళాలి అనేది కూడా మీకు ఆల్రెడీ ఉంటాయి. అది ఆధార్ పోర్టల్కి వెళ్ళండి. ఆధార్ పోర్టల్లో కూడా మీకు కనిపిస్తుంది. ఇక నేను ఫైనల్గా అయితే మీకు కంగ్రాచులేషన్ యువర్ ఆధార్ బ్యాంక్ మ్యాపింగ్ హ్యాస్ బీన్ డన్ అని ఇక్కడ వచ్చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. తర్వాత ది ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ త్రూ ద లింక్ ఈజ్ ఫెచ్డ్ ఫ్రమ్ ద సర్వర్ ఆఫ్ ద నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, యూడిఐ నాట్ రెస్పాన్సిబుల్. మనం ఇక్కడ ఇది ఆధార్కి సంబంధించింది. ఆధార్కి వెళ్ళిన తర్వాత మనకి సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదా. అర్థం కాకపోతే మీరు కామెంట్లో కూడా పెట్టండి. ఆల్రెడీ ఈ లింక్ ఎన్పిసిఐ లింక్ ఉంటుంది. ఎన్పిసిఐ లింక్లో మీరు సీడ్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఎన్పిసిఐఏ మనకి బెస్ట్. మీకు చూస్ చేసుకునేది మీ యొక్క ఆధార్ నంబరు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ పెట్టుకోండి. మీ యొక్క ఆధార్ నెంబర్ ఎక్కడైతే రిజిస్టర్ అయ్యిందో వాళ్ళకి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీస్ మీకు చాలా ఇంపార్టెంట్. ఎక్కడ చేయకూడదు. మీరు దయచేసి మీ ఇంట్లోనే మీరు చేసుకోండి. ఎందుకంటే ఇవాళ రేపు ఫ్రాడ్ బాగా జరుగుతుందాం. ఎక్కువ మరి నెట్ సెంటర్ కానీ ఈ సేవా సెంటర్లు ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే సాధ్యమైనంత త్వరగా 90% మీరు ప్రతి ఒక్కరు కూడా 90% ఇంటిలోనే చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే బయట మరి ప్రాబ్లం మరి కొంత మోసాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ మోసాల నుంచి మరి సైబర్ నేరాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ సైబర్ నేరాలతో మనం అరికట్టాలంటే ఇంట్లోనే సాధ్యమైనంత త్వరగా చేసుకుని ఓటీపీ ఇట్ ఈజ్ ఈజీ. మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు ఇది ఎంత ఒక 10 మినిట్స్ జాబ్ అనుకోండి. ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ కంటే ఎక్కువ పట్టదు. ఒక్కోసారి సక్సెస్ అవ్వచ్చు, ఒక్కోసారి మరి నైట్ చేయండి. డ్యూరింగ్ నైట్ టైము ఈ ఎన్పిసిఐ వెబ్సైట్ ఎక్కువగా ఫ్రీగా ఉంటుంది. నేను పగలు చేస్తే నాకు బిజీ అని వచ్చింది. తర్వాత మూడోసారి నైట్ చేసినప్పుడు నాకు రావటం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు ఆల్ ది బెస్ట్. మరి అర్థమైంది అనుకున్న అర్థమైన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా కామెంట్ ఉంటే పెట్టండి. దీనికి సీడింగ్కి సంబంధించిన కామెంట్ పెట్టండి. నేను అడ్రస్ చేయటం అయితే జరుగుతుంది ఆ కామెంట్లో. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ, బాయ్. ఇది స్టూడెంటే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా మన నార్మల్ సిటిజన్స్ అందరికి కూడా వర్తించింది. థ్యాంక్ యూ, బాయ్.